ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన వారమంతా, గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని బలపరిచి, మరొకసారి తండ్రి మేమందరం ఇలా సంతోషంతో, సమాధానంతో తండ్రి మిమ్మల్ని కొనియాడి, ఆరాధించి, ఘనపరచుటకు తండ్రి మరొకసారి మేము ఇలా కూడుకొనుటకు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి నీవు గొప్ప దేవుడవు నాయన. అద్భుత కార్యములు చేసినావు. అనారోగ్య బలహీనతల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ముట్టి లేవనెత్తుతున్నావయ్యా. అందును బట్టి నీకు వందనాలు. మా ప్రతి అవసరాలను ఎరిగి తీరుస్తున్న దేవా, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ నాయన నీ బిడ్డలుగా ఈ లోకంలో తండ్రి మేము ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపా కాపుదలను బట్టే తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు. అయా నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. మేము వేణోలతో స్తుతించిన తండ్రి నీ రుణము తీర్చలేము. అయా నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని చేసుకున్నందుకు, నీ రక్షణ మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు నాయన, నీ పరిశుద్ధాత్మ మాపై కృమ్మరిస్తున్నందుకు అయా నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. నీ సన్నిధానంలో మాతో ఉంచి నడిపించండి అయా. ఈరోజు ఈ ప్రేయర్ మీటింగ్ అంతటిలో ఆది నుంచి అంతము వరకు మాతో ఉండి నడిపించండి. ప్రతి ఒక్క సెగ్మెంట్లో మీరు ఉండండి. పాటలు పాడటంలో సహాయం దయచేయండి అయా. తండ్రి వాక్యములో తండ్రి మీ నడిపింపుని దయచేయండి దేవా. సాక్ష్యాల్లో మీ నడిపింపుని దయచేయండి అయా. మరి వాక్యాన్ని నాయన చెప్పేవారి అందు నాయన మరి విల్సన్ అంకుల్ బట్టి ప్రార్థిస్తున్నాం. అంకుల్ ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. వాక్యం మా హృదయాంతరంగంలో పెట్టుకొని అయా మరి మేము ఆ వాక్యానికి చిత్తానుసారంగా జీవించగలుగుటకు మాకు సహాయం దయచేయండి. మీ పరలోక జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి అయా. మీ పరిశుద్ధతలో మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు ఆశపడుచున్నారు అయా. మేము అట్టి పరిశుద్ధులుగా ఉండగలుగుటకు కావాల్సిన కృపను, కావాల్సిన నడిపింపును, కావాల్సిన జ్ఞానమును మా అందరికీ నాయన మరి దయచేయండి. ఇక్కడ కూడుకుని ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. వారి అవసరతలు అన్నిటిని ఎరిగి తీర్చమని వేడుకొంచున్నాను. ఇంకా అనేక మంది నాయన జాయిన్ అవ్వాల్సిన వారు ఉన్నారు. వారు జాయిన్ అవ్వగలుగుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మరి ఆరాధన అంతటిలో మీరే మాకు తోడు నీడగా ఉండి నడిపించమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మన మధ్యలో మరి ఆనంద్ గారు అండ్ ఫ్యామిలీ మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. దేవుని ఆరాధించుకునే సమయంలో మనం అందరం పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటాం. మొదటిగా గత కాలం అంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, ఈ పాట పాడుకొని దేవుని స్తుతించు. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనా నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నీ చేయి నన్ను తాకి లేవయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ విచ్చు హస్తము, నిండు ధైర్యము,
నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవేచ్చు హస్తము నిన్ను ధైర్యము, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనేవా, నిన్నతో నిండిన వేళ నీ దక్షిణ హస్తమును తాకెనయ్యా, నీ మాట చక్కని జీవపూట మరువనెన్నడు స్తుతించుట, నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ కీర్తన, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. హల్లెలూయా. ఏ కిడ్స్ ఏమంటారు ఇచ్చి ఏయ్ అన్నా ఇంకో పాట పాడండి, హలో, ఇంకో పాట పాడండి. అదే ఇంకొక పాట ఒక్క సెకండ్ అన్నా, ఒక్క సెకండ్. ఇంతవరకు నన్ను నీవు నడిపించుటకు ఏమాత్రము నా జీవితమే మాత్రము, ఇంతవరకు నీవు నన్ను భరించుటకు ఏమాత్రము, మేము ఏమాత్రము చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయావనమే, నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయావనమే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు ఏమాత్రము నా జీవితం ఏమాత్రము, ఎన్నుకొంటివే నన్ను
ఎందుకని హెచ్చించితివే నన్ను, ఎందుకని ఎన్నుకుంటివే నన్ను, ఎందుకని హెచ్చించితివే నన్ను, ఎందుకని అందరూ వెంటాడి తిరుగుచుంటినే, అందరూ వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మైమరచితివే, సింహాసనమెక్కించి మైమరచితివే, నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయావలనే, నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటేనే, నాలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటేనే, తాత్కాలిక సహాయము నే అడిగితినే, తాత్కాలిక సహాయము నే అడిగితినే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచి ఘన కార్యములు నీ దయావలనే, నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచి ఘన కార్యములు నీ దయావలనే, ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము, ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ కవిత అండ్ డాలీ. ఓకే, మన Thank you. కిడ్స్ టైంలో కిడ్స్ రెడీగా ఉన్నారు ఒక దేవుని ఆరాధించడానికి. మరి యొక్క టైము కిడ్స్కి ఇద్దాం. రిచ్ బాబు రెడీగా ఉన్నాడు. ఓకే రిచ్ బాబు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మై నేమ్ ఇస్ ఇమాన్యుయల్. నేను ఒక పాట నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా విచారమును కొట్టివేసి ఆనందం కలుగజేసితివి, నా విచారమును కొట్టివేసి ఆనందము కలుగజేసితివి, నా హృదయములో నది వలె సమాధానము, నరు దిశలా నెమ్మదిని కలుగజేసితివి, నా దాగు చోటు నీవే యేసయ్యా, తగిన సమయములు హెచ్చించునట్లు నన్ను దాచి కాచితివి, తగిన సమయములు హెచ్చించునట్లు నన్ను దాచి కాచితివి, దీన మనసు కలిగి దీవింపని కృపనిచ్చితివి, దీన మనసు కలిగి దీవింపని కృపనిచ్చితివి,
నా చింతలన్నీ పాపి నీ శాంతి నింపితివి. నా చింతలన్నీ పాపి నీ శాంతితో నింపితివి. నా హృదయములో నది వలె సమాధానమే. నరు దిశలా నెమ్మదిని కలుగజేసితివి. నా దాగు చోటు నీవే యేసయ్యా. ఆపత్కాలములు పన్నశాలలు నన్ను దాచి కాచితివి. ఆపత్కాలములు పన్నశాలలు నన్ను దాచి కాచితివి. నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తించును. నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తించును. నా జీవిత కాలమంతయు నీ సన్నిధి నివసించును. నా జీవిత కాలమంతయు నీ సన్నిధి నివసించును. నా హృదయములో నది వలె సమాధానమే. నలు దిశలా నెమ్మదిని కలుగజేసితివి. నా దాగు చోటు నీవే యేసయ్యా. నా విచారము కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారము కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే. నరు దిశలా నదిని కలుగజేసితివి. నా దాగు చోటు నీవే యేసయ్యా. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు పెద్ద పాట మంచి చక్కగా పాడావు. వెరీ గుడ్. నా ఇప్పుడు ఈయనకి అండ్ ఎత్తన రెడీగా ఉన్నారు. Praise the Lord, family. I am going to recite the Bible verse. For God so loved the world, he gave his only begotten Son. Whoever believes in him shall not perish, but have eternal life. John 3:16. Thank you, family. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఈయనకి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జాయ్ రెడీగా ఉన్నారు. నో వాయిస్. వినిపించట్లేదు నాన్న. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను సదా రాజా అనే సాంగ్ పాడబోతున్నాను. యెహోవా राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा। यहोवा राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह। वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा
समंदर की लहरों से यहोवा महान, पर्वत की ऊंचाई से ऊंचाई सुना, समंदर की लहरों से यहोवा महान, पर्वत की ऊंचाई से ऊंचाई सुना, युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा राजा, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत उसका ही राजा, युगों से युगों तक की राजा, महिमा के सिंहासन पर बैठा राजा, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सारा राजा। Praise the Lord. థ్యాంక్ యూ అభి అండ్ డోలీ, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా తాత? చాలా క్లియర్గా వినిపిస్తుంది అన్న, పాడు. Good morning family. Today I am singing हंगामा हो गए. तेरे साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हमको थामे रहे, साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे, चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे, हम सबको एक कर हम बोलेंगे, खुशियों से शोर मचा लेंगे, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, जय तेरी जय, जय तेरी जय, जय तेरी जय, जय तेरी जय, आए हम यहाँ करने सेलिब्रेट, नाचेंगे गाएंगे our God is great, अपने हाथ को उठाकर He's we gonna say, यीशु तो जिंदा है we give you praise. Oh, oh, तेरे मंदिर में हम आते रहे, तेरी जय जय कर कर थमते रहे, मंदिर में हम आते रहे, तेरी जय जय कर हम करते रहे, चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे, हम सब एक कर बोलेंगे, खुशियों से शोर मचा लेंगे, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, हंगामा हो गए जश्न मनाए, यीशु मसीह की जय गाए, जय तेरी जय, जय तेरी जय, जय तेरी जय, जय तेरी जय. థ్యాంక్ యూ జాయ్. వెల్కమ్ తాత. God bless you. ఇంకా ఎవరన్నా పిల్లలు ఉన్నారా? శ్యాంబాబు, ఓకే, జెసికా,
జెసికా కెమెరా సరిగ్గా పెట్టుకోమని ఇది. ఓకే. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను నా పిలుపు పాట పాడుతున్నాను. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ వలన నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడును. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోద్రోహముతో నన్ను విడచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివే. నా ఆధారమా, నా దైవమా, పిలచిన పిలుపున నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మా జెసికా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇంకా ఎవరో లేరు కదా, మనం ముందుకు వెళ్ళిపోదాం. నేను పాడతాను. పాడండి. ఆ, ఒక పాట. ఓకే. స్తోత్రం, దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను బలహీనంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ పాట నాకు భాస్కర్ పెట్టాడు. పాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అంటే అంత స్వరం అది మంచిగా రాగం అది రాదు, కానీ మామూలుగా పాడతాను. నా కాపరి నన్నాదరించును, నేనతని వెంబడించుచుందును. నా కాపరి నన్నాదరించును, నేనతని వెంబడించుచుందును. కారు చీకటులెన్నో కమ్మి నన్ను కృంగ దీయు వేళలో, హోరు గాలి పెను తుఫాను చెలరేగే వేళలో, నా కాపరి నన్నాదరించును, నేనతని స్వరం నేనతని వెంబడించుచుందును. మంచి గొర్రెల కాపరి శ్రీ యేసుడు, ప్రాణమిచ్చి వాటిని కాపాడును. మంచి గొర్రెల కాపరి శ్రీ యేసుడు, ప్రాణమిచ్చి వాటిని కాపాడును. ఆపదలెన్నో వాటిల్లినా, ఆవేదనలెన్నో ఆవరించిన, ఆపదలెన్నో వాటిల్లినా, ఆవేదనలెన్నో ఆవరించిన, నా కాపరి నన్నాదరించును,
నేనతని వెంబడించుచుందును. నా కాపరి నన్నాదరించును. నేనతని వెంబడించుచుందును. కారు చీకటులెన్ను కమ్మి నన్ను కృంగదీయు వేళలో, పోరు గాలి పెను తుఫాను చెలరేగే వేళలో, కాడాంధకారపు లోయలో నే సంచరించుచుండు వేళలో, గాఢాంధకారపు లోయలో నే సంచరించుచుండు వేళలో, కన్నవారే నన్ను మరువగా కన్నీరే నాకు మిగిలియుండగా, కన్నవారే నన్ను మరువగా కన్నీరే నాకు మిగిలియుండగా, నా కాపరి నన్నాదరించును. నేనతని వెంబడించుచుందును. నా కాపరి నన్నాదరించును. నేనతని వెంబడించుచుందును. కారు చీకటులెన్నో కమ్మి నన్ను కృంగదీయు వేళలో, పోరు గాలి పెను తుఫాను చెలరేగే వేళలో, యేసుక్రీస్తు సొంత గొర్రె పిల్లను పేరు పెట్టి నన్ను పిలచుచుండును. యేసుక్రీస్తు సొంత గొర్రె పిల్లను పేరు పెట్టి నన్ను పిలచుచుండును. అతని స్వరమే విందును నేను, అన్యుని స్వరము అసలే వినను. అతని స్వరమే విందును నేను, అన్యుని స్వరము అసలే వినను. నా కాపరి నన్నాదరించును. నేనతని వెంబడించుచుందును. కారు చీకటులెన్నో కమ్మి నన్ను కృంగదీయు వేళలో, పోరు గాలి పెను తుఫాను చెలరేగే వేళలో. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఓకే, మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఈ వారంలో మన మధ్యలో బర్త్డేస్, యానివర్సరీస్ ఉన్నాయి. మరి రేపటి దినాన్ని రెబెకా బర్త్డే అండ్ రెబెకా అండ్ మన్మోహన్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా రేపటి దినాన్ని జరుపుకుంటున్నారు. అందరం కూడా ప్రార్థన చేయండి. తర్వాత బాలు అండ్ కుమారి వెడ్డింగ్ యానివర్సరీ కూడా 13వ తారీఖున ఉన్నది. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మన మధ్యలో బర్త్డేస్ విషయంలో నిస్సి ప్రేయర్ చేస్తుంది. సిస్టర్ నిస్సి. రెబెకా బర్త్డే వాళ్ళ యానివర్సరీ అండ్ బాలు అండ్ కుమారి యానివర్సరీ. ప్రార్థించుకుందామండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, కృపగల దేవ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి కలిగిన దేవ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నమ్మదగిన మా తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా.
దేవా మరి యొక్క శనివార దినాన ప్రభా కుటుంబ ఆరాధనలో దేవా మేమందరం కూడుకొని ప్రభా దేవా ఈ విధంగా ప్రార్థించుటకు ప్రభా దేవా మీరు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవా మా కుటుంబంలో ప్రభా వ్యక్తిగతంగా మా ప్రతి ఒక్కరి పక్షాన ప్రభా దేవా ఇంతవరకు కూడా ప్రభా మీరు చేసిన నీ అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటి కొరకై మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవా మా కుటుంబాల్లో ప్రభా దేవా ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రభా మీరు ఇస్తున్న ప్రతి దినాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ఈ సమయంలో ప్రభా దేవా మా రెప్కా వదిన అదేవిధంగా మన్మోహన్ అన్న వాళ్ళ జీవితంలో ప్రభా దేవా వారికి మీరు ఇస్తున్న ప్రభా మరి ఒక నూతన సంవత్సరమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సంవత్సరం యానివర్సరీ ప్రభా దేవా వారి జీవితంలో మీరు ఇస్తున్న విధానమును బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఆ విధంగా ప్రభా రెప్కా వదిన జీవితంలో ప్రభా మరి ఒక నూతన సంవత్సరంని ఆ బిడ్డకి దయా కిరీటంగా మీరు ఇస్తున్న విధానమును బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇన్ని ఇయర్స్ కూడా ప్రభా దేవా వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో ప్రభా దేవా మీరు వారికి యజమానిగా మీరు ఉండి ప్రభా ఇంతవరకు ప్రభా దేవా అనేక పరిస్థితుల్లో ప్రభా మీరు వారికి తోడుగా ఉంటూ మీరు నడిపిస్తూ వచ్చిన విధానమును బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకే స్తోత్రం బిడ్డల్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా వారి కుటుంబాన్ని వాళ్ళ వర్క్ ని ప్రభా మీరే వారిని ప్రభా బిడ్డల్ని మీరు వారిని దీవించండి ఆశీర్వదించండి ఇదిగో చదువులు మీరు తోడుగా నడిపించండి దేవా ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఇంకను అధికమైన మేళ్లతో ఆశీర్వాదములతో ప్రభా దేవా వారిని మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నాము దేవా ఆ విధంగా తండ్రి బాలు అంకుల్ కుమారి ఆంటీ వాళ్ళ జీవితంలో ప్రభా వారికి మీరు ఇచ్చిన మరి ఒక మ్యారేజ్ యానివర్సరీని బట్టి ప్రభా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా వారి మ్యారేజ్ లైఫ్ ని కూడా ప్రభా దేవా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభా దేవా వారిని మీరు నడిపించి ప్రభా ఇచ్చిన బిడ్డల్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వారి కుటుంబాన్ని కూడా మీరే దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా వాళ్ళ వర్క్ లో మీరు వారికి తోడుగా నడిపించండి వాళ్ళ రాకపోకల్లో వారు చేయవన్నిట్లో మీరు వారికి తోడుగా నడిపించండి బిడ్డల చదువుల్లో ప్రభా దేవా మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా దేవా వారి అవసరతలు వారి అక్కర్లన్నీ కూడా ప్రభా మీరే తీర్చమని వేడుకుంటున్నాం మన ముఖ్యంగా ప్రభా దేవా మన్మోహన్ అన్న కుటుంబం ప్రభా బాలంకుల్ కుటుంబం ప్రభా వారిద్దరి లైఫ్స్ లో కూడా కుటుంబాల్లో ప్రభా దేవా విశ్వాస జీవితంలో వారిని ఇంకా ప్రభా మీరు బలపరచండి ఇంకా అధికమైన విశ్వాసంలోకి ప్రభా మీరు నడిపించండి కుటుంబం అంతా కూడా ప్రభా నీ కొరకై నిలబడే బిడ్డలుగా ప్రభా దేవా ఇంకను ప్రభా నీ కొరకై దేవా పరిగెట్టేవారుగా ప్రభా విశ్వాసంలో వారిని ఇంకను మీరు బలపరిచి మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా దేవా ఆ విధంగా ప్రభా ఈ విధంగా నన్ను ప్రార్థించడానికి ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రాలు చెప్తూ నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ త్వరగా నన్ను యేసుపేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీస్ మరి లాస్ట్ వీక్ మీరందరూ కూడా మరి హాజరయ్యి మన యొక్క 4th యానివర్సరీని మరి మనం అందరం కూడా కలిసి మరి ఓసన్న మినిస్ట్రీస్తో కలిసి మనం మరి ఘనంగా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు దాని అంతటికీ మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి కేక్ కటింగ్ ఉందా మీటింగ్ అయిన తర్వాత అన్న కేక్ కటింగ్ లేదన్నా రేపు చేస్తాం వీడియో పెడతాను నేను ఓకే రేపు వీడియో మాకు వద్దు కానీ వీలైన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోండి రేపు కావాలి ఆల్ ఆర్ ఇన్వైటెడ్ ఓకే అగో ఇన్విటేషన్ వచ్చింది అందరికి అందరూ వెళ్ళిపోవచ్చు అక్కడికి అందరికి వచ్చింది ఇన్విటేషన్ అందరు రావాలి తప్పకుండా రావాలి వచ్చేస్తాం ఓకే ఆ ఆంటీ రండి ఆంటీ అశోక్ అన్న రావాలి అశోక్ DS అన్న దూరంగా ఉన్న వాళ్ళు పిలుస్తుంది దగ్గర ఉన్న వాళ్ళు పిలవట్లేదు అశోక్ అన్న కూడా అందరూ మెర్సా ఆంటీ అందరు రావాలి ఓకే 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 పెద్దక్క కూడా రావాలి పెద్ద పెద్ద పెద్దవాళ్ళు కూడా ఓకే ఎవరైనా మా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే ఈ సమయాన్ని సాక్ష్యాలకు ఇవ్వబడుతుంది మేబీ రిబకా చెప్తావా సాక్ష్యం ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ అందరూ నా కోసం ప్రేయర్ చేస్తున్నారు అందుకే మేము ఇంత మంచిగా అంటే హ్యాపీగా ఉన్నాము నా జీవితంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నేను ఏం చేస్తానంటే ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటాం నేను మన్మోహన్ ఇద్దరము ప్రేయర్ చేసుకుంటే దేవుడు మాకు ఏదో విధంగా హెల్ప్ చేయడము
మాతో మాట్లాడతారనమాట. వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారు. దాని ద్వారా మాకు నిజంగా దేవుడు ఉన్నాడు అని మేము నమ్ముతున్నాము. ముందు ఎలా ఉండేదంటే క్యాజువల్‌గా నామకార్థంగా చర్చ్‌కి వెళ్ళడము, రావడము, మామూలుగా బైబిల్ చదువుకోవడం, ప్రే చేసుకోవడం అలా చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు దేవుడు మాతోటి మాట్లాడుతున్నందుకు మాకింకా విశ్వాసం అనేది ఇంకా ఎక్కువ బలపడింది. మేము ఇదే విధంగా ఉండాలి. ఆహ్, నేను చెప్పేదేంటంటే మనం అందరము ఫ్యామిలీస్‌లో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటే దానికి మంచి రిజల్ట్ ఉంటుంది. మాకు కూడా అలాగే ఉంది. మా లైఫ్‌లో మేము ప్రేయర్‌ఫుల్‌గా వెళ్తున్నాము. అయితే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకోటేంటంటే మా సోను విషయంలో రిక్వెస్ట్ అందరూ ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఇంజినీరింగ్ కాలేజ్ కోసం మేము సెలెక్ట్ చేస్తున్నాము. కానీ మాకు సరిగ్గా ఏ కాలేజ్‌లో జాయిన్ చేయాలో కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది. సోను గూడా జూమ్ మీటింగ్‌కి రావాలి. కరెక్ట్‌గా జూమ్ మీటింగ్ ఏదో ఒక డైవర్షన్ అవుతుంది. ఈరోజు గూడా వద్దాం అనుకున్నాడు. కానీ వేరే డైవర్షన్ అయింది. అయితే నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్‌గా సోను కూడా జూమ్ మీటింగ్‌కొస్తే కొద్దిగా స్పిరిచువల్‌గా గ్రోత్ ఉంటుంది. అందరూ సోను కోసం ప్రేయర్ చేయండి. జెస్సిక ఎలా పాటలు పాడుతుందో అలాగే సోను గూడా మళ్ళీ జూమ్ మీటింగ్‌కొచ్చి ఆహ్, సాంగ్స్‌లో పార్టిసిపేట్ చేయాలని ప్రేయర్ చేయమని అందరిని అడుగుతున్నాను. ఇంకోటేంటంటే మా లైఫ్‌లో మాత్రము దేవుడు ఎన్నో మేలు చేశారు. ఇప్పుడు గూడా చేస్తున్నారు. ఎవ్రీ డే మేము దేవునితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తది ప్రేయర్ చేసేటప్పుడు. అది నాది చాలా గొప్ప టెస్టిమనీ. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రిబ్కా. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ మరి ప్రేయర్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేవి కూడా మరి దేవునితో కలిసి ఉండడం అనేది ఉంటే ఎంత ఆనందకరంగా ఉంటుందో రిబ్కా తన సాక్ష్యంలో చెప్పింది. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం అన్న ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా మేము స్కూల్ రన్ చేస్తున్నాం కదా! అయితే మాకు నేబర్స్ కొద్దిగా ఏం చెప్పారంటే, "మీరు ఇంకొక ప్లే స్కూల్ ఓపెన్ చేస్తే బావుంటది కదా!" అనేసి అన్నారు. అయితే మా స్కూల్ లేన్‌లోనే ఒక ఇండిపెండెంట్ హౌస్ వేకేట్ అయింది. అయితే మేము అక్కడ ఎళ్ళాము. ఎళ్లి మాట్లాడితే ఓనర్స్ ఒప్పుకున్నారు. అయితే మేము 2 మంత్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అక్కడ నేబర్స్ ఆహ్, మా మా మేము స్కూల్ పెడుతున్నామని చాలా గొడవ చేశారు. "మీరు అలాగెలా స్కూల్ పెడతారు? అట్లా పెట్టడానికి వీల్లేదు. ఆల్రెడీ ఒక స్కూల్ ఉంది గదా! మళ్ళీ ఇంకో స్కూల్ ఏంటి? అదెలా అవుతది? ఇది మీ స్కూల్‌తోని చాలా డిస్టర్బెన్స్ అవుతుంది" అని ఆహ్, చాలా మంది అక్కడ చాలా గొడవ చేశారు. "మీరు స్కూల్ పెడితే మాత్రం మేము ఊరుకోము. ఉన్న స్కూల్ కూడా తీపిచ్చేస్తాము" అనేసి అన్నారు. అయితే ఆహ్, అది మాకు చాలా ప్రాబ్లమ్ అయింది. అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు మాకు. అక్కడ ఎట్లా అంటే క్రిస్టియన్స్ ఎవరు లేరు. ఆ ఏరియాలో చాలా తక్కువ. ఇంకోటి ఎక్కువ బీజేపీ ఇంకా హిందూస్ వేరే ఆహ్, టైప్‌లో అలా ఉన్నారనమాట. అయితే వాళ్ళందరూ కలిసి మమ్మల్ని పెట్టనీయలేదు. అయితే మళ్ళీ మేమేం చేసాము, అరే! వీళ్ళు పెట్టనివ్వట్లేదు గదా! సరేలే మేబీ అది గాడ్స్ విల్ కాదనుకుంటా అనేసి మేము ఓకే అన్నాం. ఓకే అని అడ్వాన్స్ అంతా తను కూడా రిటర్న్ చేసేసింది ఓనర్. మేము క్యాన్సిల్ చేసుకున్నాము. క్యాన్సిల్ చేసుకొని చాలా సాడ్‌గున్నామనమాట. అరే! ఇక్కడ ప్లే స్కూల్ పెడితే బావుండేది. ఇట్లా గొడవలయినియి అనేసి మేమేం చేసామంటే ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకొని సరే ఒకవేళ మీ చిత్తమైతే ప్లే స్కూల్ ఏమొద్దు. ఉన్న స్కూల్ చాలు అనేసి అనుకున్నాం. అనుకుని ప్రేయర్ చేసుకున్నాము. నెక్స్ట్ డేనే లంచ్ టైమ్‌లో ఎళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ కనిపిచ్చింది. అక్కడ గూడా టూ లెట్ అనుంది. అది ఎంత ఇప్పుడు మేము ముందు చూసిన హౌస్ 200 స్క్వేర్ యార్డ్స్. అయితే ఇప్పుడు చూసిన హౌస్ అది 500 స్క్వేర్ యార్డ్స్. అయితే టూ లెట్ ఉంది గదా! ఒకసారి అడుగుదాము. అసలు వాళ్ళు ఇస్తారో, ఇవ్వరో
అది సెకండరీ. జస్ట్ మనం అడుగుదాం అనేసి అడిగాము. అయితే వాళ్ళు కూడా క్రిస్టియన్సే. అయితే వాళ్ళు ఏమన్నారంటే స్కూల్ కోసం అయితే ఇస్తాము, రెసిడెన్షియల్ పర్పస్కి ఇవ్వం. ఎందుకంటే రెసిడెన్షియల్ పర్పస్కి ఇస్తే ఎక్కువ రెంట్ రాదు, స్కూల్ వాళ్ళైతే మంచి రెంట్ ఇస్తారు అనేసి అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. అది కూడా రెంట్ ఎలా అంటే నార్మల్గా రెంట్కి వెళ్తాం కదా, అలాగే ఇచ్చారు. కమర్షియల్గా ఇవ్వలే. కమర్షియల్ అంటే ఒక బిల్డింగ్ మనము రెంట్కి తీసుకుంటే ఒక 45,000-50,000 మినిమం ఉంటుంది అనమాట, 3 రూమ్స్ ఉంటే. అయితే ఆ బిల్డింగ్ ఎలా ఉందంటే 3 రూమ్స్ ఉన్నాయి, పెద్ద హాల్ ఉంది, చుట్టూ చాలా ప్లేస్ ఉంది. ఎలా అంటే ప్లే స్కూల్ పెడితే పిల్లలు బొమ్మలు, గేమ్స్ అన్ని బయట పెట్టుకున్నా ఇంకా ప్లేస్ ఉంటుంది. అంత బాగుంది హౌస్. అయితే వాళ్ళు నార్మల్ రెంట్ ఇచ్చారు, కమర్షియల్ వద్దు, నార్మల్ రెంటే మీరు పే చేయండి చాలు. ఎందుకంటే మేము ఉండేది చెన్నైలో, మళ్ళీ మేము ఎవరికన్నా ఇస్తే హౌస్ కూడా పాడు చేస్తారు, స్కూల్ వాళ్ళంటే మంచి మెయింటైన్ చేస్తారు అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఇంకా అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎంత అంటే యాక్చువల్గా 50,000 మినిమం ఉంటుంది రెంట్. వాళ్ళు చాలా తక్కువ 25,000కి వాళ్ళు తీసుకోమన్నారు. అయితే అసలు మేము ఎంత హ్యాపీ అంటే అసలు మేము అనుకోలేదు ఇట్లా వస్తుంది. ఎందుకంటే మేము చాలా సాడ్ అయిపోయాం అనమాట. రెంట్కి రాలేదు, ఇప్పుడు ఎట్లా, సరేలే ఏదో ఒకటి ఉంది కదా, ఇంకా చాలు, ఉన్నదాంతో తృప్తి పడదాం, మరి ఎక్కువ ఆశపడద్దు అనేసి ఇంకా మేము కామ్గా అయిపోయాం. అయితే దేవుడు ఏం చేశాడు, దేవుడు చూపించాడు మాకు ఇంకొక హౌస్. అది కూడా లంచ్కి వెళ్ళేటప్పుడు చిన్నగా రాసింది, అది పెద్ద కూడా రాసలేదు. ఇక్కడేమో రాసింది చూద్దాం అంటే చూసాం. అయితే నేను అన్నా, వాళ్ళు ఎవరు ఇచ్చినా ఇక్కడ ఎవరు ఒప్పుకోరు స్కూల్ కోసం అంటే, జస్ట్ అడగడం తప్పేముంది అనేసి అడిగామన్నమాట. అయితే ఈ విధంగా ఎన్నో మాకు లైఫ్లో చాలా అద్భుత కార్యాలు జరిగాయి. అయితే మేము ఎలా అంటే మార్నింగ్ ప్రేయర్స్ వల్లనే అని మేము నమ్ముతున్నాము. అయితే నేను ఏమంటున్నానంటే మనం అందరం జూమ్ మీటింగ్లో ఇలా కలుసుకుంటున్నాం కదా, అయితే మనం అందరము ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ చేసుకుంటే అది దీవెనకరంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. అయితే అందరు మా కోసం ప్రేయర్ చేయండి. అయితే మేము ఇంకోటి, ఆ స్కూల్ మా ఓన్ స్కూల్ పేరు పెట్టలేదు, ఫ్రాంచైజ్ తీసుకున్నాము. ఆ ఫ్రాంచైజ్, ఆ స్కూల్ పేరు ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్, అది ఓపెన్ చేసాము. అయితే జూన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయలేదు. దానికోసము జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా కోసం ప్రేయర్ చేయండి. మన ప్రేయర్స్ చాలా పవర్ఫుల్. అయితే మనం అందరం ప్రేయర్స్ చేస్తే ఇంకా మా స్కూల్ మంచిగా డెవలప్ అవుతుంది అనేసి నేను నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. గొప్ప సాక్ష్యం మనం విన్నాము. మరి అందరం కూడా మరి మన్మోహన్ అన్న, రెబకా వాళ్ళు చేస్తున్న స్కూల్ పరిచర్యను బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి మరొక ప్లే స్కూల్ మరి స్టార్ట్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కూడా దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా మన చైన్ ప్రేయర్లో కూడా అది జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని స్కూల్ విషయంలో ప్రార్థన చేయండి. మెర్సాంటి చేయి చూపిస్తున్నారు. సాక్ష్యం దేవుని చెప్పనా? చెప్పాక ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అయితే దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. మనల్ని శోధన నుండి, ప్రమాదాల నుండి కూడా దేవుడు తప్పిస్తూ దేవుడు ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆదుకుంటున్న మన తండ్రి. అయితే మొన్న ట్యూస్డే రోజు మేము 7వ తారీఖున ఉదయకాల సమయంలో మన మౌనిక అందరికీ తెలుసు, యోబు గారు మన చర్చి పాలకొల్లో చర్చి పాస్టర్ గారి యొక్క కూతురు, ఇక్కడ మియాపూర్లో ఉంటున్నారు. అయితే మాకు బాగా పరిచయంగా ఉంటుంది. అయితే మేము చనిపోయారని తెలిసిన తర్వాత మేము వెళ్ళాము. చిన్న మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసేసి కొంచెంసేపు ఉంటారంటే అనేది చెప్పేసి వచ్చాడు వర్క్ చేసుకోవటానికి ఇంటికి.
మేము సాయంకాలం వరకు ఇంకా వాళ్ళేమో పాలకొల్లు తీసుకెళ్ళిపోతాము, పాలకొల్లు సమాధి చేస్తాము, బాడీని తీసుకెళ్తామని 5 గంటలకు వెళ్తామని అన్నారు. ఇంకా సరే 5 గంటలకు వాళ్ళు వెళ్తారు కదా, అప్పటి వరకు మనం ఉంది వెళ్ళిపోవచ్చు అనుకుని మేము కూడా ఆ సమయం వరకు ఉన్నాము. అయితే ఎక్కువ గాలి మేఘం సరిగా ఎంత తుఫాను వచ్చిందంటే ఆ రోజు 5 గంటలకి సరిగా మేము బయటకు వచ్చాము, ఆడ స్టార్ట్ అయ్యారు, మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఎక్కడానికి కూడా అంత సమయం లేకుండా అంత గట్టిగా వడగండ్లు పడిపోయి ఐస్ గడ్డలు పడ్డాయి. వర్షాన్ని తడిసిపోయాం కూడాను. నేను తడిసిపోయాను, అశోక్ మా మరిది గారు అశోక్ కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి ఇద్దరం తడిసిపోయాము. ఈయనేమో కారులో ఉన్నారు. ఎక్కుదామంటే గమ్మున లాకేసి ఉన్నాయి కార్లు, గమ్మున లాగుతుంటే రావట్లేదు, ఏంటేమో వినిపించట్లేదు. శుభ్రం తడిసిపోయాను. నాకేమో ఆరోగ్యం అంతా బాగాలేదు, ఇంకా నాకు భయం వేస్తా ఉంది. బాగా మొద్దయిపోయాం. కాసేపు ఉందాము అపార్ట్మెంట్ లో అక్కడే అనేసి కాసేపు ఉండిపోయాం, ఆగిపోయినా కూడా వర్షం తగ్గట్లే. సరే కొంచెం తగ్గిందిలో మెల్లిగా వెళ్ళిపోవచ్చు అని ఇంక బయలుదేరాము. ఇంకా అక్కడ నుండి వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు బయలుదేరిపోయారు, మేము బయలుదేరాము. బయలుదేరాము. ఇంకా ఎంత వర్షం అంటే నీరు అంతా కూడా వర్షం వడగండ్లు పడుతున్నాయి, టపా పడుతున్నాయి కారు మీద పైన. ఆ వడగండ్లకి ఏమో అద్దాలు పగిలిపోతాయేమో కారు అద్దాలని భయం వేస్తా ఉండేది. ఒక పక్క నుండి గుండు దడ కొట్టుకుంటా ఉంది. అయితే ఇంకా కారు ఎక్కి కూర్చున్నాం కానీ మెల్లిగా నడుపుతున్నారు. ఇంటికి అంత ఆరోగ్యం బాగోదు. ఇద్దరం కూడా ఇంకా భయపడతా ఉన్నాము. ఇంకా ఎలాగ వెళ్తాము ప్రభా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభా ఇంటికి క్షేమంగా చేర్చని అనుకుంటూ ఇంకా అక్కడ నుండి బయలుదేరి మెల్లిగా కార్లన్నీ ఇంకా అప్పుడే ఆఫీసులు వదిలే సమయం కనుక ఎక్కువ బైకులు ఏంటి, కార్లు అన్ని, ఆటోలు అన్ని కూడా బస్సులు నడుస్తా ఉన్నాయి. అలా మెల్లిగా వెళ్తున్నాయి. ఇంకా మేము అరగంటలో వచ్చేయాలి అక్కడ నుండి. అయితే మేము ఆ టైంకి ఒక 3 గంటలు పట్టింది మేము అక్కడ నుంచి ఇంటికి రావటానికి. అయితే అక్కడ ఇంకా అలాగా ఆ సమయంలో 2 గంటలు పట్టిందంట. ఇంకా అక్కడ నుండి మెల్లిగా వస్తున్నాము. కారు నీరు అంతా నిండిపోతుంది, నీరు జామ్ అయిపోతుంది. గోతులో ఏమన్నా పడుతుంది, ఏమవుతుందో అని భయపడుతూనే ఉన్నాం. దేవుని కృపను బట్టి మరి మా ఏరియాకి రావాలంటే ఇంకా బాగా నీరంతా జామ్ అయిపోయిందంట. అన్నాడు మీరు ఇంకా రావద్దు ఇటు సైడ్, అత్తోడింటికి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళకి కొంచెం అలాగా రోడ్డుకి బాగుంటది కనుక ఇంకా అక్కడ నుండి బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. రాత్రి అక్కడికి వెళ్ళి ఇంకా స్నానం చేసి ఆ రాత్రి నుండి తెల్లారి బయలుదేరి ఇంటికి వస్తున్నాము. టిఫిన్ తిని ఇంటికి వస్తున్న సమయంలో సరిగా మసీదు బండకి దాటిపోయాము. ఇంటికి ఒక కిలోమీటర్ ఉంటది. ఆ సమయంలో అక్కడ నీరు కొద్దిగా ఉన్నది, మామూలుగా కొద్దిగా నీరు ఉండలే అనేసి అక్కడ కార్ తీసేటప్పటికి పటాపటా మన 2 టైర్లు కూడా పగిలిపోయేటప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. బాబోయ్ అనుకుంటూ మేము ఇంకా ఆగిపోయాము. మెల్లిగా ఆగి అక్కడ అపార్ట్మెంట్ ఉంటే అక్కడ దిగి ఇంకా కారు పక్కకు పెట్టి ఇంకా చిన్నకు ఫోన్ చేసి చిన్న వచ్చి ఇంకా ఆ 2 మళ్ళీ టైర్లు మనిషిని తీసుకొచ్చి రిపేర్ చేసి అతన్ని ఆ టైర్లు మార్చి మరి ఇంటికి రావటం జరిగింది. నన్ను అయితే ఇంటికి తీసుకొచ్చారు, వీళ్ళేమో ఆటో మార్చుకుని వచ్చాడు. 12 అయింది మధ్యాహ్నం. దేవుడు అటువంటి ప్రమాదాల నుండి కూడా మరి ఎటువంటి శోధన వచ్చినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఆ రోజు దేవుని కూడా క్షేమంగా ఉన్నామంటే మరి అటువంటి ప్రమాదాల్లో కూడా ఎంతో మంది మరి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎటువంటి వరద తుఫాను వలన ఏది అపాయం కలగకుండా మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవునికి అప్పగించుకుంటూ వేస్తున్నాము, అడుగుతున్నాం. ఆమేన్. 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 ఓకే, సాక్ష్యాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం చూడండి. తర్వాత మన విల్సన్ బాబు గారు రెడీగా ఉన్నారు మెసేజ్ చెప్పడానికి. తర్వాత పెద్దక్క చేయి చూపించింది, తర్వాత నిస్సి కూడా చేయి చూపించారు. ఓకే భాస్కర్ వాళ్ళకి టైం ఇచ్చేది పర్లేదు, ఎందుకంటే కొంచెం తక్కువే మాట్లాడతారు. నేను ఎలాగాను ఓకే వాళ్ళకి ఇచ్చేది టైం ఇవ్వండి. లేదు సాక్ష్యం కాదు భాస్కర్, సాక్ష్యం కాదన్నా, హల్లెలూయా చెప్తానన్నా. ఓకే ఎనీహౌ ఓకే. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి.
మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, కనికరం గల దేవా, మీ యొక్క పాదాలకి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ సాయంకాల సమయంలో మీ పాదాల దగ్గరికి రావడానికి ప్రభా నాయన యోగ్యురాల్ని అల్పురాలనైనా నాకు మీరు ఇచ్చిన కృపకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన ప్రభా, గత వారం అంతట్లో మీరు ఎంతగానో మమ్మల్ని కాచి నాయన మరి ఒక శనివారాన్ని మాకు ఇచ్చినారు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా మేమందరం కూడి రావడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా జీవం గల దేవా, మాకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రవ్వా నాయన తండ్రి, ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యాలని బట్టి మీకు వందనాలు ప్రవ్వా నాయన. జీవితంలో నాయన మీరు చేసిన మేళ్లకై మహోపకారములకై మీకు వందనాలు ప్రభా. అనేకమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు నాయన మీరు ఎంత ప్రభా నాయన మన్మోహన్ రెబకాకి నాయన చాలినంత తోడుగా ఉంటూ మీరు భద్రపరుస్తూ నాయన ప్రతి పరిస్థితిలో ప్రభా మీరు ఎంతగానో ప్రభా వాళ్ళని ధైర్యపరుస్తూ మీరు ముందుకు తీసుకొచ్చిన విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా ప్రభా, వారి జీవితంలో నాయన ప్రభా మరి ఒక నూతన సంవత్సరాన్ని ప్రభా రెబకాకి మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు. రెబకా మన్మోహన్ కి కూడా ప్రభా నైనా తండ్రి నూతన సంవత్సరాన్ని ప్రభా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా ప్రభా నైనా తండ్రి, రెబకా సాక్ష్యాన్ని బట్టి ప్రభా నాయన తండ్రి ఉదయకాలం ప్రభా మీ పాద సన్నిధికి వచ్చి ప్రభా కుటుంబం నిమిత్తము ప్రభా నైనా వాళ్ళు మిమ్మల్ని గోజాడుకున్నప్పుడు ప్రభా మీరు నాయన బిడ్డల మొర విని ప్రభా ప్రార్థన జవాబిస్తున్న దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి యేసయ్యా, నైనా సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభా. నేను అయినప్పటికీ నీ అడుగుడి ఇవ్వబడినని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు నాయన ప్రభా. ఉదయకాలం మొదటి జామున ప్రభా మీ పాదాలు పట్టుకుని ప్రభా నాయన మా పరిస్థితుల నిమిత్తము నాయన మాకు కావాల్సిన మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభా మీరు ఎంతగానో ప్రభా మమ్మల్ని ఓదారుస్తూ నాయన మమ్మల్ని చేపట్టి నడిపిస్తూ మమ్మల్ని దీవిస్తూ వస్తున్న దేవుడవై ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన తండ్రి మీ భారాన్ని నా మీద వేయమని సెలవిచ్చిన దేవా నాయన ప్రభా మేము ఎంతగానో ప్రభా మా పరిస్థితుల విషయంలో మేము నాయన ప్రభా టెన్షన్స్ లో ఉన్నప్పుడు ప్రభా నాయన మేము ప్రభా మా అంతటా మేము సాల్వ్ చేసుకోలేం, కానీ ప్రభా మీ పాద సన్నిధిలో మా భారాన్ని పెట్టినప్పుడు ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభా లేవనెత్తే దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా తండ్రి, ఈ లోకంలో ప్రభా మేము జీవిస్తుండగా మమ్మల్ని ఎంతగానో ప్రభా మీరు భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రెబకా మన్మోహన్ని ప్రభా మీరు ఆత్మీయంగా భద్రపరుస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా వాళ్ళ సాక్ష్యం ద్వారా తండ్రి మా కుటుంబాలన్నిటితో ప్రభా అందరితో మీరు మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. అవును ప్రభా, మొదటి సమయాన్ని ప్రభా మేము మీకు ఇచ్చే వారంగా మేము ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎన్నడూ విడవరు, ఎడబాయని దేవుడుగా మాకుంటారు సెలవిచ్చిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ప్రభా. నైనా తండ్రి అద్భుతమైన రీతిలో ప్రభా నాయన తండ్రి రెబకాకి మన్మోహన్ కి మీరు ఇచ్చిన ఆ స్కూల్ ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీకు స్తోత్రంలయ్యా ప్రభా. నైనా తండ్రి జెసికాని సోనుని ప్రభా నాయన రెబకాకి మన్మోహన్ కి ఇచ్చినారు ప్రభా. బిడ్డలు ఎంతగానో మీరు భద్రపరుస్తూ నాయన బిడ్డలు ఎంతగానో ప్రభా మీరు తండ్రి నాయన ప్రభా నడిపిస్తూ వస్తున్న విధానానికై మీకు వందనాలు ప్రభా. ఆత్మీయంగా బిడ్డలు ఎదగడానికి మీరే సహాయం చేయండి. యవన కాలంలో ఉంటుండగా తండ్రి నాయన ప్రభా బిడ్డలు ఎంతగానో ప్రభా దారి తప్పిపోకుండా నాయన మీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగే బిడ్డలుగా ఉండగలుగుటకు మీ సహాయం చేయండి. సోను కూడా తండ్రి నాయన ప్రభా వాక్యంలో పార్టిసిపేట్ చేయడానికి మీరే సహాయం చేయండి. సోనుని తండ్రి ప్రభా ఆత్మీయంగా బలపరచండి. మీకు సన్నిహితుడిగా ఉండగలుగుటకు మీరే సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ మీద ఆధారపడే బిడ్డగా ఉండగలుగుటకు మీరే సహాయం చేయండి ప్రభా. చిన్ననాటి నుంచి విన్నది ఇది కూడా మర్చిపోకుండా నాయన తండ్రి ప్రభా తల్లిదండ్రుల్ని ప్రభా నాయన ప్రభా తల్లిదండ్రులు దీవెన పొందేవాడిగా పెద్ద దీవెన పొందేవాడిగా మీ దయను పొందే బిడ్డగా ఉండగలుగుటకు మీరే సహాయం చేయండి ప్రభా. ఆత్మీయంగా బలపరచండి యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. రెబకా మన్మోహన్ సోను జెసికాని మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను, మీరే భద్రపరచండి ఆయన తండ్రి ప్రభా. అదే విధంగా ప్రభా మీరు సంటిని బట్టి మీకు వందనాలు, బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని మీకు వందనాలు ప్రభా. నాయన మీరు సంటిని నాయన తండ్రి ఎంతగానో ప్రభా నాయన తండ్రి మీ చేతుల్లో భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మీరెక్కల చాటులో భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. బిడ్డలు ఎంతగానో ప్రభా మీ మీద ప్రతి పరిస్థితుల్లో ఆధారపడుతుండగా
నాయనా తండ్రి మా అందరికీ మా కుటుంబంగా మీరు సంటి నాయనా ప్రకాష్ చిన్నాన్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా తండ్రి వర్షంలో నాయనా ప్రభా బిడ్డలు ఎంతగానో ప్రభా ఆందోళనగా ఉన్నప్పుడు నాయనా మీరు భద్రపరిచినారు, క్షేమంగా ఇంటికి చేర్చినారు నాయనా. అలా ప్రతి పరిస్థితిలో అనుదినము దినదినము మీరు శాంతితో ప్రకాష్ చిన్నాంతో మీరు ఉంటున్నందుకు వందనాలు నాయన. ఇచ్చిన బిడ్డలు సురేష్ ని బట్టి, రాకేష్ ని బట్టి మీకు వందనాలు. కుటుంబాలని కూడా మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం ప్రభా. మీరే భద్రపరచమని వేడుకుంటూ ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయానికై మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుని తిరిగి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. చిన్న సాక్ష్యం చెప్తాను బాబు మాస్టర్. ప్రభు చేసిన తప్పకుండా ఉండకూడదు కనుక నేను మళ్ళా చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు అందరికి పిల్లలకి హాలిడేస్ కనుక అందరికి BBSలు జరుగుతున్నాయి. మే 1 నుంచి అలాగా ఏప్రిల్లో కూడా కొంతమందికి జరిగాయి. మే 1 నుంచి మన పిల్లలకి ఇక్కడ సికింద్రాబాద్ చర్చిలో అవుతున్నాయి అన్నమాట. అయితే మన్మోహన్ అయితే స్కూల్ విషయంలో చాలా బిజీగా ఉన్నారు. ఆ ఇల్లు అది బాగు చేయటం, పెయింట్స్ వేయించటం, అది ఆ విషయంలో బిజీగా ఉన్నారు. కాబట్టి జెసికా ఇంకా తర్వాత హనీ కూడా VBSకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మన్మోహన్ తీసుకొస్తాడు సికింద్రాబాద్కి. కానీ ఈసారి ఏంటో బిజీగా ఉన్నారు కనుక వెళ్ళలేమేమో అన్నట్టుగా ఉంటే నన్ను అన్నట్టు మన్మోహన్, ఆంటీ తీసుకెళ్తే కొంచెం పిల్లలకి తోడు ఉంటారు కదా, ఒకళ్ళు సికింద్రాబాద్ రావటం అంటే కష్టము, మీరు తోడు ఉంటే మంచిది అని అంటే సరే అని ఒప్పుకున్నాను. వెళ్తాను ఫస్ట్ నుంచి కూడా చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి. ఆ ఎండల్లో మళ్ళీ వెళ్ళలేనేమో అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి జెసికాని హనీని కూడా 10 రోజులు మే 1 నుంచి 10వ తారీఖు మొన్నటి వరకు కూడా 9వ తారీఖు వరకు వెళ్ళి రావటానికి ప్రభు కృప చూపించారు. ఎండ అయినా కూడా ప్రభు క్షేమంగా దేవునికి వందనాలు. అది కూడా పిల్లలు అక్కడ మంచి మంచి విషయాలు నేర్చుకున్నారు. కీర్తన 91:4 వచనము దాని థీమ్ అన్నమాట. దేవుని రెక్కల చాటున ఉండాలి అనేటువంటిది. అయితే కాకుండా ఇంకా యెహోషాపాతు జీవితం గురించి, ఇంకా ఎస్తేర్ జీవితం గురించి, ఎస్తేర్ జీవితంలో ప్రభు ఆయన కలిగినటువంటి ఆ ప్రణాళికను బట్టి ఎస్తేర్ తల్లిదండ్రులు అయినప్పటికీ ఎంతో దేవుడు ఒక దేశానికి, ఒక తెగను రక్షించడానికి, యూదా జనాంగాన్ని రక్షించడానికి ఆ ఎస్తేర్ దేవుడు వాడుకున్న విధానాన్ని, తర్వాత యెహోషాపాతుకి మీదకి సైన్యం వచ్చినప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో సమాజంగా మొరపెట్టుకున్నప్పుడు ఏ విధంగా యెహోషాపాతును కూడా ప్రభు విడిపించాడు అనే విషయాలన్నీ కూడా బిడ్డలు చక్కగా నేర్చుకోగలిగారు అక్కడ ఆ 10 రోజులను. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. పాటలు, మెమరీ వర్డ్స్ అని అన్ని నేర్చుకున్నారు. ప్రభు వాళ్ళతోటి నేను వెళ్ళడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు చేసిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనస్త్రాలను. 10 రోజులు వెళ్ళలేనేమో అనుకున్నాను, కానీ నా వీక్నెస్ ని బట్టి ఆయన చూపించారు, రావటానికి సహాయం తెచ్చేశారు. ప్రభు ఇచ్చిన ఆరోగ్యం కొరకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు నా కొరకు, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. దాని గురించి కూడా అందరికీ, కుటుంబీకులందరికీ కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఆమేన్. నెక్స్ట్ వీక్ మన మధ్యలో సురేష్ వాక్య పరిచయం చేస్తారు. మన ఆర్డర్ ప్రకారంగాను సురేష్ వాక్య పరిచయం చేస్తారు. ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఎవరన్నా చేంజెస్ ఉంటే నాకు కొంచెం ఎర్లీగా చెప్తే నేను దాని ప్రకారంగా నేను షెడ్యూల్ మారుస్తాను. ఓకే, ఇది మన యొక్క ప్రీచింగ్ షెడ్యూల్స్. ఎవరైనా మిస్ అయితే, ఇప్పుడు విల్సన్ బాబు గారు ఈరోజు మిస్ అయ్యారు కదా, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లోనే వస్తుంది ఆయనకి, ఈ మధ్యలో రాదు, గమనించండి. ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఇవ్వాలంటే మరి ఎవరినన్నా మళ్ళీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం విల్సన్ బాబు గారికి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో 3rd క్వార్టర్లో వస్తుంది. ఓకే, తర్వాత మన మధ్యలో సిస్టర్ మల్లిక వర్షిప్ చేసిన తర్వాత మనం వాక్య పరిచర్లోకి వెళ్దాం.
బైబిల్ రీడింగ్ తర్వాత బైబిల్ పాట, వాక్ పరిచర్య. సిస్టర్ మల్లిక మనల్ని బాగా ఆరాధనలు నడిపిస్తుంది. లార్డ్ ఫ్యామిలీ, దేవాది దేవుని నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను ఆరాధన నేను పాడలేదని బాధపడతా ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ మాస్టర్. ఆరాధన చేసుకుందాము. అందరం చేతులెత్తి దేవాది దేవుని స్తుతించుకుందాము. దీవించుకుని రెండు చేతులతో స్తోత్రం 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 స్తుతులపైన ఆశీనుడా స్తోత్రం 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 అల్ఫా ఒమేగా స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని కొనియాడబడుతున్నాం మా దేవా. స్తోత్రం 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 నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు. స్తోత్రం 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 అయ్యా స్తోత్రం స్తోత్రం దేవా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మనం ఎంత స్తుతించినా దేవునికి తక్కువేనండి. దేవుడిని మనం చేసిన కార్యాలను బట్టి అనుక్షణం మనం ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. ఎందుకంటే అనుక్షణం మనం శ్వాస నేను గత 8 సంవత్సరాల క్రితం శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నాను. ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో కోవిడ్ లో ఈ టైంలో బాధపడుతూ ఉన్నాను. కానీ అలాంటి స్థితి నుంచి నేను సంపూర్ణంగా ఆరోగ్యానికి రికవర్ అవడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి ఈరోజు చాలా అసలు పోతున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. ఎందుకంటే ఏమో అని బాధపడ్డాను. మరణ పడకపోయినండి 2 వరకు వెళ్ళొచ్చాను, బార్డర్స్ వరకు. కానీ దేవుడు మీ మధ్యలో సజీవ దేవుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కేవలం మీ ప్రార్థన దేవుడు నా ఎడల జాలి కనికరాన్ని బట్టి మాత్రమే నేను సజీవంగా ఉన్నాను. నేనేం మంచి గొప్పదాన్ని మధ్యలో నేను సజీవంగా ఉన్నానండి. ఆరాధించలేకుండా మనం ఉండకూడదు. ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే నా జీవితంలో అనేక క్రియలు చేశాడు దేవుడు. దేవుడు చేసిన దేవునికి స్తుతిస్తూనే ఉన్నాను. మాట్లాడుతున్నామండి. అత్యున్నపై దేవా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం సమాధానాధిపతి స్తోత్రం సమాధానాధి
కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, విమోచించిన స్తోత్రం, నీరక్తమిచ్చి విమోచించిన నారాయణకర్త స్తోత్రం, నన్ను వాడ స్తోత్రం, స్తోత్రం, గలవాడ అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, దేవా తండ్రి, ఈ కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు స్తోత్రం. అయినా ఈ వాక్యం వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు అయినా అయినా మా మనస్సును పరిశుద్ధంగా మేము ఉంచుకోవడానికి కృప చూపి దేవా తండ్రి, నాయన పరిశుద్ధంగా ఉంటే ఏమైనా ఉంటుంది దేవా నాయన, మా పేర్లో మీరు ఆ కుటుంబంలో మేళ్ళకై మీకు వందనాలు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, మా పక్కన ఉండి నడిపిస్తున్న దేవా, అవును ప్రభా, మీరు ఆలోచనిస్తేనే ప్రభా మేము ముందుకు వెళ్తున్నాం నాయన. మమ్మల్ని విమోచించుకున్నావు ప్రభా, క్షణం మమ్మల్ని కాపాడుతున్నావు అయ్యా, వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా, మా కుటుంబం నీ చేతుల్లో భద్రపరచుకోనండి నాయన. మా కుటుంబం నాయన ఏ అక్కర్లతో అవసరాలు అక్కర్లు అన్ని తీర్చండి ప్రభా. గొప్ప దేవుడు అవుతండి, సమస్త మహిమ నీదే ప్రభా. నేను మాత్రం మాకు తోడుగా ఉండి నడిపి అనేక మంది రావడానికి కృపించండి. నేను నీ వాక్యాన్ని మేము నాయన భద్రపరుచుకొని మా హృదయాల్లో భద్రపరుచుకొని అట్టి రీతిగా మేము ఫాలో అవడానికి గైడ్ చేయండి ప్రభా. సమస్త మహిమ మీకే ఆరోపించి ప్రార్థన. మనం బైబిల్ పాట పాడుకుందాం. మేము బైబిల్ పాట పాడతాం. మేము అందరూ కూడా ఈ యొక్క చేతిలో బైబిల్ పట్టుకొని మనం అందరం కూడా బైబిల్ పాట పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మనం బైబిల్ పఠనంలోకి వెళ్దాం. మన మధ్యలో సిస్టర్ అరుంధతి గారు కీర్తనల గ్రంథం 84 1 నుంచి 12 వరకు చదివి వినిపిస్తారు. కీర్తనలు 84 1 నుంచి 12 వరకు. సైన్యముల అధిపతి
నివాసములు ఎంతరములు యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. కొలది దర్శించినప్పుడు ఆమె దేవుడు నా శరీరమును ఆనందంతో గర్భించున్నది. సైన్యముల యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్దనే అత్యున్నత నివాసము స్థలము దొరికింది. నీ మందిరంలో నివసించువారు ధన్యులు. వారు నిత్యము నివసిస్తున్నారు. మనుషులు యాత్ర చేయు మార్గంలో వారు బాకాలలో బట్టి వెలిచి దాన్ని జలమేగా చేయదు. తొలకరి దాన్ని దివ్యంతో కట్టండి. వారు నానాటికి బలాభివృద్ధి వెలిచి ప్రయాణం చేయదు. వారిలో ప్రతివాడు శిలువలో దేవుని సన్నిధిలో కనపడుతుంది. దేవా నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా జీవితం దేవా నా దేవా ఇష్టం అక్షేపించిన ఈ ఆవరణలో భక్తిహీన గుణాలు అంటే నా దేవుని మందిర ద్వారా నాకు ఇస్తాను. దేవుడైన యెహోవా సీనుకు కేడెంపై ఉన్నాడు. గణపతిని అనుగ్రహించుకుని యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన పేరు చేయడం మీ అందరూ నమ్మకం. ఆమేన్. ఓకే, మనం మరి థ్యాంక్ యూ అక్క. మనం ముఖ్యమైన అంశంలోకి వెళ్తున్నాం. మన మధ్యలో మరి వాక్ పరిచయం చేయడానికి శేఖర్ గారు మరి రెడీగా ఉన్నారు. మరి వాక్ పరిచయం నిమిత్తం మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మహిమాస్వరూపైన తండ్రి, ప్రేమాస్వరూపైన తండ్రి, వందనాలు వందనాలు స్తుతులు స్తుతులు నాయన. హల్లెలూయా. ఇంతవరకు ఆరాధనలో ఆత్మస్వరూపిగా మీరు మరి ఇదిగో నాయన నాయన పాటలకు సహాయం చేశారు. అలాగే బిడలు నాయన మరి పాడినప్పుడు నాయన స్వరాలు మరి చక్కగా పాడడానికి సహాయం చేశారు. వందనాలు. సాక్ష్యాలు సహాయం చేశారు. వందనాలు ప్రభు నాయన. వందనాలు వందనాలు తండ్రి. ఇదిగో ఇంతవరకు చేసినటువంటి ఉపకారాలను బట్టి వందనాలు నాయన. మమ్మల్ని భయంకరమైన విపత్తుల్లో నుండి ప్రమాదంలో నుండి తప్పిస్తున్నాను నాయన. వందనాలు. నన్ను నా భార్యను ఇదిగో ప్రమాదం నుండి తప్పించారు. వందనాలు. అలాగే రేపు ఆ విషయంలో వారి జీవితంలో చేసినటువంటి మేలును బట్టి ఉపకారాలను బట్టి వందనాలు చేపిస్తున్నాను నాయన. యేసయ్యా వందనాలు. ఇదిగో నాయన విలసన కూడా నాయన మరి గొంతుగా కొంచెం మరి బాగోలేదు నాయన. గొంతుకొని రక్తంతో శుద్ధి చేసి త్వరగా తండ్రి ఆ యొక్క గాయము మాంచి మరి ఆరోగ్యవంతులుగా చేసి చక్కగా తన పనులు తాను చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయం మందు ఇదిగో శేఖర్ బాబు నాయన వాక్యముతనైండుగా మీరు అతన్ని మరుగుపరిచి నోటికి నోరుగా ఉండి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు. హల్లెలూయా. మా మధ్యలో నీ వాక్యము మా హృదయాలను దర్శించేలాగా సహాయం చేయండి. నీ వాక్యం అనుసరించి మేము జీవించే కృపా భాగ్యాన్ని దయచేయండి. నీ బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాం. అభిషేకించండి. నోటికి నోరుగా ఉండండి ప్రభా. నాయన నా పెదవులను నెక్కుని మీ స్వాధీనం ఉంచుకుని పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మాకు కావలసిన వాక్య భాగాలు అందించండి. వాక్యం ఇస్తున్న బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నేను ప్రార్థన యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, మన మధ్యలో మరి శేఖర్ బాబు గారు ఉన్నారు వాక్ పరిచయం చేయడానికి. మనం విల్సన్ బాబు గారికి గొంతు బాగోపోవడం కారణంగా ఆయన చెప్తానన్నారు. అన్న మా బావగారు అయినా సరే చెప్తానన్నారు, కానీ ఇంకా అసలు వాయిస్ రావట్లేదు. ఈ సమయాన్ని శేఖర్ బాబు గారికి ఇచ్చే ముందు 2 నిమిషాలు నేను చెప్తాను శేఖర్ గారి గురించి. శేఖర్ గారు మన కుటుంబంలో మీకు అందరికీ తెలుసు, ప్రిస్కిల్లా గారి హస్బెండ్. అయితే సంఘం కోసం ప్రార్థన చేయండి. వారికి యాక్చువల్లీ పరిచయం చేస్తున్నారు కానీ సంఘం లేదు. సంఘం కట్టుకునేలాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వీలైన త్వరలో వారు ఒక సంఘాన్ని స్థాపించడానికి దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి చూసినప్పుడు
మామూలుగా సువార్థికులుగా ఉన్నారు. మరి సంఘం ఇంకా కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరి యొక్క సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసేలాగున మరి ఇంకా అనేక మందికి మరి వాక్య పరిచర్య అందించేలాగున మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని మరి శేఖర్ బాబు గారికి ఇస్తున్నాం. ప్రైజ్ లార్డ్ మా ఫ్యామిలీ. దేవుని పరిశుద్ధ నామములో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి భాస్కర్ గారికి, ప్రథమంగా విల్సన్ అంకుల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే సేవకులైనటువంటి విల్సన్ అంకుల్ గారికి త్రోటు బాగలేకపోవడం వల్ల వినిపిస్తుందండి వాయిస్? హలో, వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. థ్యాంక్ యూ. అయితే బాగలేకపోవడం వల్ల నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చున్నాడు. నాకు కూడా చెప్పుకోవాలంటే నాకు ఫేవర్ గానే ఉంది, కానీ త్రోటు దేవుడు చక్కగా పనిచేసేలాగా నిల్చున్నాడు కనుక నేను ఒప్పుకున్నాను. ఏదైనా సరే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ధృవీకరించకూడదని నాకు ఉద్దేశం. దాని వలన దేవుడు నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. మనం వాక్యంలోకి వెళ్దామండి. కొలసీలకు రాసిన పత్రిక చూసినట్లయితే 1వ అధ్యాయము 7 నుంచి 12 వచనములు చూసుకున్నట్లయితే అక్కడ ఎపఫ్రా అనే వ్యక్తి గురించి అక్కడ చెప్పబడి ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే 7వ వచనం నుంచి 12 వచనములు, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మీయందలి మా ప్రేమను మీకు తెలిపినవాడు. ఇది ఎపఫ్రా గురించి పౌలు భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన గురించి సాక్ష్యం చెప్పినటువంటి యొక్క సబ్జెక్ట్. ఇదేంటంటే ఎపఫ్రా అనే వ్యక్తి అక్కడ సేవకుడు, పరిచారకుడు. ఏ విధంగా అక్కడ సేవ చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది అక్కడ పౌలు భక్తుడు, పౌలు అనే సువార్థికుడు అక్కడ ఎపఫ్రా గురించి సాక్షిగా ఉంటున్నటువంటి ఒక సారాంశం. ఈ యొక్క సారాంశంలో చూసుకున్నట్లయితే ఎపఫ్రా అను పౌలు భక్తుడైనటువంటి శిష్యుని చూసుకున్నట్లయితే ఈ ఎపఫ్రా ఎక్కడ ఉంటున్నాడు అంటే కొలసీలో ఉంటున్నాడు. ఈయనకి ఏదైనా డౌట్లు వస్తే, ఏదైనా అంటే వాక్యంలో కానీ ఆ బోధించిన గురువు దగ్గర, గురువు అయినటువంటి పౌలు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఈ యొక్క కొలసీ సంఘానికి చెప్తున్నప్పుడు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఆ డౌట్ల నిమిత్తమే అక్కడి నుంచి 15 కిలోమీటర్లు పౌలు భక్తుడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్తూ 150 కిలోమీటర్లు దూరంలో ఉండేవాడంట. దూరం వెళ్తూ వస్తూ తన డౌట్లన్నీ కూడా తెలుసుకొని ఉన్న డౌట్లన్నీ కూడా మళ్ళీ సంఘానికి వివరించి చెప్పేవాడుగా ఎపఫ్రా ఉన్నాడు. ఈ ఎపఫ్రా చరిత్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే 3 గుణాలు, బైబిల్ పరంగా చూసుకున్నట్లయితే 4 గుణాలు, మొత్తం 7 గుణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఎపఫ్రా ఈ యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. 9వ వచనం చూసుకున్నట్లయితే, అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాక మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకములు గల వారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లింపవాలని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సంఘానికి ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానము అభివృద్ధి చేసుకునే విషయంలో ఏ విధంగా మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈయన ఏంటంటే వాక్శక్తి కలిగినటువంటి వాడు. ఈయన ఎపఫ్రాకు ఉన్న గుణాలు అంటే దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి గుణాలు ఏంటంటే
వాక్శక్తి కలిగిన వాడు, కొందరిని వాక్యం దగ్గరికి నడిపించేవాడుగా ఉన్నాడు, వాక్యం కోసం ధనాన్ని ఖర్చు పెట్టేవాడుగా ఉన్నాడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఉన్నాడు, ప్రార్థనలో పోరాడేవాడిగా ఉన్నాడు, బహు ప్రయాస పడేవాడుగాను, అదే విధంగా దేవునితో సంబంధం కలిగి, అంటే అక్కడ దేవుని కొరకు బంధింపబడిన వాడుగా కూడా ఉన్నటువంటి స్థితిలో ఎపఫ్రా ఉన్నారు. ఇక్కడ ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే అక్కడ సంఘస్థులకి, కొలసి సంఘానికి ప్రతిదీ ఎప్పుడు కూడాను వాక్య శక్తి కలిగిన వాడుగా వాక్యాన్ని చెప్పుతూ కొందరిని బలపరుస్తున్నటువంటి మంచి యాజకుడుగా, అక్కడ చూసినట్లయితే పరిచారకుడిగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు సంఘంలో ఉండడం అనేది అరుదు. అది దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారు కొద్దిమంది, ఎందుకంటే ఆ కాలంలో చదువు ఉండేది కాదు కనుక ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని వాళ్ళు దేవుని పరిచర్యలో ముందుకు సాగినటువంటి స్థితిలో నడుచుకునేవారు. అందులో కొందరికి వాక్యం తెలియకున్నప్పుడు అక్కడ 150 కిలోమీటర్లు వెళ్ళి ఆ డౌట్ అనేది తెలుసుకుంటూ వచ్చి ఉండేవారు. అదే విధంగా కొందరిని వాక్యం దగ్గరికి నడిపించేవాడు. ఏ విధంగా నడిపించేవాడు అంటే, వాళ్ళు రావటానికి ఒకవేళ ధనం లేకపోయినా సరే తనకి అంటే పేదవారు ఉంటారు కదా, వాళ్ళని ఏ విధంగా దేవుని దగ్గర నడిపించేవాడు అంటే, ఈయన చేతిలో నుంచి కొంత ధనాన్ని హెచ్చించేవాడుగా కూడా అక్కడ ఉన్నాడు. అంటే ఇతరులకి ధనం లేకున్నప్పుడు వెళ్ళడానికి, నడిపించడానికి ధనం లేకున్నప్పుడు తినే ధనము పెట్టుకుంటూ, అంటే అమౌంట్ ఖర్చు చేసుకుంటూ దేవుని యొద్దకి నడిపించేవాడుగా మనం ఇక్కడ చూడగలం. అదే విధంగా మూడవదిగా చూసుకున్నట్లయితే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడిగా ఉంటున్నాడు. ఇక్కడ 7వ వచనం 8వ వచనం చూసుకున్నట్లయితే, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అంటే ఎవరి దగ్గర నమ్మకంగా ఉన్నాడండి? మనుషుల దగ్గర ఉండడం కాదు, కానీ దేవుని దగ్గర ఉన్నాడు. ఈ కాలంలో చూసుకున్నట్లయితే కొంతమంది సేవకులు, అందరూ లేరు కానీ కొంతమంది సేవకులు అయితే మనుషుల మెప్పు గురించి, లేదంటే పిలిచినటువంటి సంఘం మెప్పు గురించి అనేక మంది అక్కడ చూస్తూ ఉంటారు, నమ్మకంగా ఉంటారు. ఎందుకంటే మరలా రేపు పొద్దున్న మాకు పిలుస్తారు, నాకు అవకాశం ఇస్తారు, దాని ద్వారా నేను కొంత గెయిన్ చేసుకోగలనే ఒక ఉద్దేశంతో వెళ్తుంటారు. కానీ మనుషుల దగ్గర నమ్మకంగా ఉండడం కాదు, కానీ దేవుని దగ్గరగా నమ్మకంగా ఉంటే ఏ విధంగా ఎవరిని నమ్మకంగా దేవుడు చూస్తాడని చూసినట్లయితే, కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరిని కనిపెట్టుచున్నానంటే, దేవుడు ఎవరు నా గురించి, అంటే నా సేవ నిమిత్తమే పరుగులెడతారా, నా సేవ నిమిత్తమే ఆసక్తి కలిగినటువంటి సేవ చేస్తారని దేవుడు కనిపెడుతూ ఉంటారంట. అంటే నమ్మకస్తులు ఎవరున్నారని కనిపెడుతూ ఉంటాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. ఎవరు పరిచారకులు అవుతారు అంటే, ప్రతి ఒక్కరు పిలువబడిన వారు అందరూ అయిపోరు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే అక్కడ దేవుని సేవకులుగా నడిపింపబడతారు. వాళ్ళు ఎందుకు నడిపింపబడతారంటే, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో, దేవుడే సమస్తము మా పక్షాన వ్యాజ్యమేడువాడు కనుక మేము దేవుని మీదే ఆధారపడతాము కనుక అనే విశ్వాసంతో దేవుని మీద ఉంటారు. కనుక వాళ్ళనే దేవుడు నమ్మకస్తులుగాని ఎంచుకొని పరిచారకులుగా నడిపిస్తూ ఉంటుంటాడు అనమాట. అదే విధంగా అందులో అంతమ వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో, అంటే కొంతకాలం ఉండి కొంతకాలం వెళ్ళిపోవడం కాదు, కానీ ముగించడం కాదు, కానీ సంపూర్ణంగా, అంటే తన సేవ స్టార్ట్ చేసింది మొదలుకొని తన జీవితం అంతము వరకు కూడా నమ్మకంగా దేవునితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు కిరీటం ఇస్తాను అంటున్నాడు, జీవ కిరీటం. అంటే అది ఏ కిరీటం అనేది చూసుకున్నట్లయితే ప్రకటన 2:10లో ఉన్నది. అక్కడ చూసుకున్నట్లయితే ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. అంటే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి అక్కడ నమ్మకంగా ఉండమంటున్నారు? దేవుని సేవ చేస్తున్న వారికి నమ్మకంగా. ఎంతవరకు నమ్మకంగా అంటే, మరణము వరకు నీవు నమ్మకంగా నా పక్షాన ఉంటే
నీకు ఏ కిరీటము, జీవ కిరీటము ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. అదే విధంగా అటు రీతిలో ఈ కాలంలో ఉంటున్నారా అనేది చూసుకున్నట్లయితే ఆ వేల మీద లెక్కట్లేదు. ఎందుకంటే కొంతమంది లోక ఆశల్లో పడిపోయి ధన ఆర్జన కొరకు, లేదంటే ఆ భోగాల కొరకు హెచ్చుగా అంటే మేము జీవించాలని అనేకమైన తప్పుదోవల్లో వెళ్ళిపోతూ ఉంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను కొన్ని మర్చిపోతున్నారు. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం తీసుకెళ్ళొద్దన్నారు? సువార్తకి వెళ్ళినప్పుడు జాలి గాని సంచి గాని తీసుకెళ్ళొద్దన్నారు. కానీ ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నారంటే ఎవరు ఏం ఇస్తారా, ఎక్కడ ఏమొస్తుందా అనే ఉద్దేశాలతో ఉన్నారు. కానీ అది జీతానికి అంటే సేవ చేసిన వాడు జీతానికి పోతుడు కనుక తీసుకోవచ్చు, అలాగని తప్పు అనట్లేదు. కానీ దాన్ని నమ్మకంగా చేయాలి. దేవుని ఎడల నమ్మకంగా మనం సేవ చేసినట్లయితే దేవుని దగ్గర నుంచి మనకి ఎటువంటి లోటుపాట్లు కలగకుండా దేవుడు మన ప్రతి ఒక్క అవసరతలు తీర్చేవాడు కనుక దేవుడు అక్కడ తన పరిస్థితిని చూసి పరిస్థితి తగినటువంటి ప్రతి ఒక్క అవసరతలు దేవుడు తీరుస్తూ ఉంటాడు. అదే కాకుండా నమ్మకంగా కడ వరకు కూడా నువ్వు జీవించినట్లయితే దేవుడు ఏమి ఇస్తున్నాడంటే జీవ కిరీటము ఇస్తానని చెప్తున్నాడు. ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే ఇక్కడ అనేకమైన శ్రమలు, శోధనలు, బాధలు వస్తాయని చెప్తున్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి, మరియు ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఎవరికి అంటే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా శిరస్సుగా దేవుడే ఉన్నాడు కనుక ఆయన మనము ఏ విధంగా ఉండాలంటే ఆయనే మనకి నీతిగా నడిపిస్తున్నాడు కనుక మనం ఆయన యందు భయము, భక్తితో, వినయ విధేయతతో ఉంటే ఆయన కడ వరకు కూడా మనల్ని అటు రీతిలో ఏ లోటుపాట్లు లేకుండా మనల్ని పెంచి పోషించే దేవుడు కనుక ఆయన మీద మనం విశ్వాసం ఉంటే సేవలు పరిపూర్ణంగా కడ వరకు కూడా నమ్మకంగా ఉంటే దేవుడు జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు అంతము వరకు జీవించినట్లయితే. అదే విధంగా 5వ పాయింట్ చూసినట్లయితే ప్రార్థనలో పోరాడేవాడుగా అక్కడ ఉంటున్నాడు. కొలస్సీ 4వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయము గల వారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా ఎవరి మటుకు వారు చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా ఏ శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఇతరుల గురించి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడానికి సమయం ఎక్కువ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ గురించి మనకి ఎందుకు, వాళ్ళు చేసుకుంటారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ సేవకుడు ఏ విధంగా ఉండాలంటే తనకు తాను కాకుండా ఇతరుల గురించి ప్రార్థించేవాడుగా ఉంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి వాళ్ళతో పాటు వాళ్ళ అవసరతలు తీర్చడమే కాకుండా ఈ యొక్క కుటుంబ అవసరతలు కూడా తీర్చేవాడుగా ఉంటున్నాడు. మన లోకంలో చూసుకున్నట్లయితే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే మాకేంటి లాభం అనే విధంగా ఉంటున్నారు. లేదంటే ఏదో చెప్పారు కదా అని నామకార్థంగా చేసేస్తున్నాం. కానీ హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తారో, నిజంగా మొరపెట్టి వారి ప్రార్థనను నేను సమీపస్తుడిగా ఉన్నాను, నేను ఆలకిస్తాను అని చెప్తున్నాడు. అటువంటి ఆలకించే వారంగా ఉండాలంటే ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎపఫ్రా చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇతరుల గురించి అంటే ఇతరుల గురించి కూడా ప్రార్థనలో పోరాడుచున్నాడు. పోరాటం అంటే సామాన్యమైనది కాదు. యుద్ధంకి విరోధులు మన ముందుకు వస్తున్నప్పుడు మనము అన్ని విధాలుగా బలం ఉండాలి, అలాగనే మనకి ఆయుధాలు ఉండాలి, లేదంటే వాళ్ళని జయించడం కష్టం. మనకు ఆయుధం ఏంటంటే ప్రార్థనా శక్తి అనేది, వాక్యం అనే ఖడ్గము, సమాధానం అనే చెప్పులు, ఇవి మనం కలిగి ఉంటే మనము దేవుని శక్తిని పొందుకొని మనం ముందుకి నడవాలి. ఆ ప్రార్థనలో ఏ విధంగా పోరాడేది ఎవరితో, ఆ లోకనాథుడితో. కనుక మనము ఎంతగా పోరాడాలంటే ఆ దేవుని యొక్క శక్తిని పొందుకుంటేనే మాత్రమే మనం పోరాడగలము. అదే విధంగా ఇక్కడ ఏ పోరాటము, ప్రార్థనలో పోరాడమని చెప్తున్నాడు. ప్రార్థనలో పోరాడుతూ ఉండాలంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా యాకోబుని చూసుకోవచ్చు. యాకోబు అక్కడ ఆ తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, అన్నయ్యని మోసం చేసినప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు తన మామ అయినటువంటి ఇద్దరు దగ్గరికి వెళ్తారు. అక్కడ కొంతకాలం జీవిస్తాడు. తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి, స్వదేశానికి వెళ్ళి తన సొంత ప్రదేశానికి వస్తున్నప్పుడు అక్కడ అన్నయ్య యాషావు నిన్ను చంపబోతున్నాడు, నీకు చంపడానికి ఎదురొస్తున్నాడు అనేసి కౌరు తెలియగానే అక్కడ
రెండు గుంపులుగా వాళ్ళు సైన్యాన్ని, అలాగే మందని, పశువుల్ని, కుటుంబీకుల్ని అందరినీ కూడా రెండు గుంపులుగా తయారు చేసి పంపించేస్తూ అక్కడ తన ఒక్కడే ఉండిపోతుంటాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఉండిపోయి అక్కడ ఏంటంటే అక్కడ దేవునితో పెనుగులాట అనేది చూస్తున్నాం. అంటే ప్రార్థనతో ఆ దినమంతా కూడా రాత్రి అంతా కూడా దేవునితో ప్రార్థించి ఎంతటి ఆ దేవుడు ఆశీర్వదించకపోయినప్పటికీ ఆ కాలు పట్టుకొని నువ్వు ఆశీర్వదిస్తున్న తప్ప నేను విడిచిపెట్టనంటే అప్పుడు అక్కడ ఏ విధంగా అయితే పోరాడి ఉన్నాడో అటువంటి రీతిలోనే ఈ ఎఫ్రా కూడా ఆ పోరాడుతున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. అంటే ఎఫ్రా వలె ఏ విధంగా అయితే ఇక్కడ యాకోబు పోరాడి అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర పోరాడి అక్కడ పెనుయేలు అనుభూతి పొందుకున్నాడో ఆ అనుభూతి చెప్పుకోలేనిది. ఆ అనుభూతి ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే తన సర్వాన్ని అక్కడ కోల్పోయినా పర్వాలేదు, నన్ను ఆశీర్వదిస్తే చాలు నువ్వు అని పెనుగులాటం అనేది చూస్తున్నాడు. ఆ పెనుగులాట వలన అక్కడ పోరాటం వలన తను ఎంత జయాన్ని పొందుకున్నాడంటే ముందుకెళ్ళేటప్పుడు అన్నతో వచ్చిన సమాధానం, అక్కడి నుంచి ప్రతి విషయంలో కూడా సమాధానం కలిగి ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నటువంటి రీతిలో ఈ ఎఫ్రా కూడా ఉన్నటువంటి స్థితి మనం చూడగలుగుతున్నాము. అదే విధంగా 6వది చూసుకున్నట్లయితే బహు ప్రయాసపడేవాడుగా ఉన్నాడు. దేనికి ప్రయాసపడాలంటే అనేక మంది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మంచి మార్గంలో దేవునితో ఏ విధంగా ఉండాలి, దేవునితో ఏ విధంగా ఉంటే ఏ విధంగా ఆశీర్వదించబడతారు, లేదంటే దేవునితో ఏ విధంగా ఉండడం వలన మనము జీవితాలు ఆనందకరంగా ఉంటది అనేది అక్కడ ప్రయాసపడేవాడుగా ఉన్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే 3వ వచనం చూసుకున్నట్లయితే అదే అధ్యాయము, ఇతడు మీ కొరకును లవదోకయ కొరకును హియోరా పాలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే పౌలు భక్తుడు ఈ యొక్క ఎఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈ కొలసీలకు రాసినటువంటి ఆ కొలసీ సంఘానికి చెప్తూ ఎవరెవరి గురించి అంటే మీ కొరకును, అంటే ఆ కొలసీ సంఘానికిను, అలానే లవదోయికయ కొరకును, అలానే హియోరా పాలివారి కొరకును, అంటే ఈ ముగ్గురు కూడాను దేవునిలో బలపడాలని, దేవునితో అంటుకట్టుబడి జీవించాలని ప్రయాసపడుతున్నాడు. ఎందుకు ప్రయాసపడాలి అనేది చూసుకున్నట్లయితే ఈ కొలసీ సంఘంలో పూర్వము దేవదూతగా ఆరాధించేవారంట. ఆ దేవదూత ఏ విధంగా ఉంటది అనేది చూసినట్లయితే ఇనాస్టోజియం అనే దేవదూతల సంబంధమైన ఆరాధన ఆ కొలసీ సంఘంలో జరుగుతుండేది. దాని నిమిత్తమే ఎంతగానో ప్రయాసపడుతున్నాడంటే ఆ దేవదూతలకి కాదు, ఈ దూతలకు కాదు, కానీ నిజమైన దేవుడు, నిజమైన దూత యేసుక్రీస్తు ప్రభు వారని చెప్తూ ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నడిపించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఈ ప్రయాసము ఎంత పడుతున్నాడంటే తను ఆ సంఘంతో లేదంటే విరోధులతో ఎంత పోరాడుతున్నాడో ఆ పోరాటము ఎదుర్కోలేక ప్రార్థనతో ముందుకు పోతున్నటువంటి, అందరికి నడిపిస్తున్నటువంటి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస. అలానే యేసుని కూడా వాళ్ళు ఏంటంటే కొలసీలో సంఘస్థులు ఈ యొక్క ముగ్గురు కూడాను క్రీస్తు ప్రభు అని కూడా ఒక దేవదూతగానే ఆరాధించేవారుగా ఉన్నారు. అక్కడ చూసుకున్నట్లయితే కొలసీ 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 23 చూసుకున్నట్లయితే మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క అనే దగ్గర చూసుకున్నట్లయితే అక్కడ దూతలుగానే ఉంది. అంటే గోతములు అంటే దేవదూతలుగా వాళ్ళు చేసుకుంటూ పూజించేవారుగా ఉంటున్నారని చెప్తున్నారు. అలాగనే అక్కడ ఎవరు ఇది ఏ విధంగా వస్తుందంటే పారంపర్యంగా, అంటే 8వ వచనం చూసుకున్నట్లయితే 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్ముని చెరపట్టుకొని పోవువాడునైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దూతలు తండ్రి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ దూతలుగానే వాళ్ళు పూజిస్తున్నారు. అలా కాకుండా అంటే పారంపర్యాచారం అంటే వాళ్ళు దూతలుగానే చూస్తారు తప్ప ఒక దేవుడుగా అనేది ఇక్కడ క్రీస్తు ప్రభు అని వాళ్ళు చూడట్లేదు. అందుకే దేవుడు క్రీస్తు ప్రభు వారు దేవుడని
వాళ్ళకి తెలియజేయడానికి ఎంతగానో ప్రయాసపడినటువంటి ఒక స్థితి ఎఫ్ఎఫ్రాకి ఉన్నది. అటువంటి స్థితిలో మనం ఉన్నామా ఈ కాలంలో చూసుకున్నట్లయితే? సేవ చేస్తున్నారు, అనేక మంది ఉన్నారు, అలానే ప్రకటించే వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి నడిపించాలని ఏదో వెళ్తున్నాం, చెయ్యాలి కనుక చేస్తున్నామని నామకార్థంగా వెళ్తున్నారేమో తెలియదు, కానీ ఇక్కడైతే ఎఫ్ఎఫ్రా ఎంత ప్రయాసపడుతూ వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాలని ఆశపడుతున్నాడు. అటువంటి ఆశ ఈ కాలంలో మనం కూడా ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. అదే విధంగా ఇక్కడ 1వ తిమోతి చూసుకున్నట్లయితే 1వ తిమోతి 4వ అధ్యాయము 1వ తిమోతి 4వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూసుకున్నట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచుచు ఆత్మయందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి విశ్వాసం దేని యందు వాళ్ళు ఉంచుతున్నారంటే, పారంపర్యాచారంగా ఆత్మల యందును, అంటే మోసపరుచు ఆత్మల యందును, అంటే దెయ్యాలకి వాళ్ళు పూజించుతున్నటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉన్నారు. కనుక ఆ దెయ్యాలు కాదు, దేవతలు కాదు, కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అనే ప్రభువారని అక్కడ ఎఫ్ఎఫ్రా ప్రయాసపడుతున్నాడు. 2వ చూసినట్లయితే 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారే వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. అంటే వీళ్ళేంటంటే కొన్ని పదార్థములు అక్కడ తినద్దు, లేదంటే ఇవే తినాలి, నియమ నిబంధనలు పెట్టుకున్నటువంటి అక్కడ స్థితి ఏంటంటే, దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని. అంటే దేవుడు సృజించినప్పుడు ఏం చెప్పుకున్నాడు? ఆ దేవుడు సృష్టిలోని ప్రతిదీ కూడా శ్రేష్టమైనది కనుక ప్రతిదీ కూడా మీరు తినవచ్చు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ కొన్నింటిని మాత్రమే తినమని వీళ్ళు నిషేధించబడుతున్నారు అన్నమాట. కొన్ని అలా కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు. అంటే మనం ఇది తినకూడదు, అది తినకూడదు అని మనం నియమించుకోవడం కాదు, కానీ ఆ వస్తువుని తీసుకొని దేవుని పేరట కృతజ్ఞత చెల్లించి, అంటే దీన్ని పరిశుద్ధపరచండి అని మనం ప్రార్థించి తిన్న వేళ అది మంచిదిగానే ఉంటదే తప్ప నిషేధించబడింది కాదుగా ఉంటదని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. 5వ వచనం చూసుకున్నట్లయితే, యాలి అనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. ఎందుకంటే ఇది నిషేధించబడిందయి, ఇది మనం తినకూడదు కదా అని మనం అనుకోకూడదు. అనుకుంటే అది మన అపరాధములు. ఎందుకంటే పారంపర్యాచారములుగా మనం పాటిస్తున్నటువంటి ఇది. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా క్లియర్ కట్ గా 4వ వచనము 5వ వచనంలో, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపబడింది కాదు అని చెప్తున్నాడు. అలాగే అది నిషేధించబడినది అని ఒకవేళ ఉంటున్నట్లయితే, అంటే దాన్ని మనము ఏ విధంగా తీసుకోవచ్చు, లేదంటే ఆ పదార్థాన్ని మనము ఏ విధంగా పవిత్రపరచవచ్చు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నాడు కదా, యాలి అనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. అంటే మనం ఏ విధంగా పవిత్రపరచబడాలి అనేది చూసుకున్నట్లయితే, ఏ విధంగా పవిత్రపరచబడుతున్నది అని చూసుకున్నట్లయితే వాక్యం ద్వారాను. వాక్యం అనే మనకి ఏంటంటే వాక్యము మనల్ని సరిచేస్తున్నది. ఈ పారంపర్య ఆచారాల ప్రకారంగా కాక అది తినకూడదు, ఇది తినకూడదు అని నిషేధించే విధంగా కాకుండా దేవుడిచ్చిన ప్రతి వస్తువు కూడాను మంచిదిగా మనం ఎంచుకొని ప్రార్థించి, దాని ద్వారా వాక్యం ద్వారా మనం వాక్యం చదువుకుని ప్రార్థించి చేసుకున్నట్లయితే ప్రతిది కూడా తుడిచివేయబడి కడిగి వేయబడి పవిత్రపరుస్తూ అది మనకి ఆశీర్వాదకరంగా మంచి ఆరోగ్యకరంగా ఉంటది అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ రీతిలో ఇన్ని రీతిలుగా ఎఫ్ఎఫ్రా చేస్తున్నాడంటే, ప్రయాసపడుతున్నాడంటే, అటు రీతిలో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు సేవకులకనే కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించడి అని చెప్తున్నారు. అటువంటి ప్రకటించబడాలి అంటే మనం ప్రయాసంతో కూడుకొని ఉండాలి. అలానే మనము ఇతరులని దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా సన్నిధిలోకి రాకపోవడానికి లేదంటే ఛార్జీలు పెట్టి ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్తుంటారు,
అలాగా వెళ్ళలేని పరీక్షలు ఉంటే మనం వాళ్ళకి ధనాన్ని ఇచ్చి ఎపఫ్రా ఏ విధంగా అయితే ప్రోత్సహించున్నాడో అటువంటి రీతిలో మనం కూడా ముందుకు నడిపించాలనేది తెలియజేస్తున్నాడు. అదే విధంగా నమ్మకంగా మనం చేసిన సేవ పరిచారకులు ఏదైనా సరే ఎవరైనా సరే దేవుని యందు నమ్మకంగా ఉంటే ఆ నమ్మకం బట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ ఉంటాడు. అటు రీతిలోనే ప్రార్థనలో మనం పోరాడేవారుగా ఉండాలి. ఎవరి గురించి మన ఒక్కరి గురించి కాదు, కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ప్రార్థనలో ప్రయాసపడాలి. ఇందాక సిస్టర్ గారు రెబ్బ గారు ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేది చెప్పుకున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించినప్పుడు అనేక మంది కార్యాలు జరుగుతాయని. అటువంటి సమయంలో నీ గురించి నా గురించి మన కుటుంబాల గురించే కాకుండా ఇతరుల గురించి కూడా మనం ప్రార్థించినప్పుడు అక్కడ అద్భుత కార్యాలు చూడగలుగుతాం. అటువంటి స్థితిలో మనం ఉండాలి. అప్పుడు అక్కడ ప్రయాసపడినటువంటి ప్రయాసానికి మనకి అనేకమైన ఫలితం అనేది ఇస్తాను అంటున్నాడు. ఏ విధమైన ఫలితము అంటే ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు మనం చేయాలంటే ఆత్మల భారం కలిగి మనం ముందుకు నడిచిన ఎడల ఒక్కొక్క ఆత్మ గురించి మనం మూలుగులతో ప్రార్థిస్తే ఆ ప్రార్థన తప్పక దేవుడు అంగీకరించి ఆలకించి జవాబిచ్చి ఆ ఆత్మలో మనం పరలోక ఒక ఆత్మ మనం దేవుని దగ్గరికి నడిపిస్తే పరలోకంలో దేవదత్తులు గంతులు వేస్తుందంట, ఆనందిస్తుందంట, సంతోషిస్తాయంట. అటువంటి రీతిలో నువ్వు నేను కలిగి ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరిని కూడా దేవుని నడిపించే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఇచ్చిస్తానంటున్నాడంటే జీవితం అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడు మనం కడ వరకు కూడా దేవుని సేవలో గాని దేవునితో మనం కడ వరకు సమాధానం కలిగి లేదంటే దేవుని విశ్వాసం కలిగి నిరంతరం కూడా దేవునితో అంటుకట్టుబడి ప్రతి ఒక్క ఆత్మను మనం దేవుని సన్నిధికి నడిపించినట్లయితే దేవుడు జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు. అటువంటి జీవ కిరీటం మనం పొందుకోవాలంటే మనం కూడా ఈ ఎపఫ్రా ఏ విధంగా అయితే అక్కడ కొలసి సంఘానికి అలాగనే అక్కడ లౌదేక సంఘానికి హియోరా పారివారి కొరకు ఏ విధంగా అయితే ప్రయాసపడేవాడు, ప్రార్థనలు పోరాడేవాడు, అటువంటి రీతిలో మనం కూడా ఉండి అనేకమైన ఆత్మలను మనం కూడా కాపాడి దేవుని సన్నిధిలోకి నడిపించే వారంగా ఉండాలని మనం చేసుకుంటున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. మనం థ్యాంక్ యూ శేఖర్ గారు. మరి షార్ట్ టైంలో అయినా మంచి వర్తమానాన్ని అందించిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మరి మన విశ్వాసాన్ని కడ వరకు కూడా కాపాడుకోగలిగితే మరి జీవ కిరీటాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని మరోసారి మనకి తెలియపరిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో విల్సన్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆస్వాదిస్తారు. విల్సన్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆస్వాదిస్తారు. ఓపెన్ అవ్వలేదు. ప్రార్థించుకుందాం. జీవం గల తండ్రి, ప్రేమ గల ప్రభు, కృపగల ఆయన మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు ప్రభు వాక్య పరిచయం చేసిన మీరు ఆస్తున్నాయన శేఖర్ గారిని బట్టి మీకు వందనాలు. మీరు కాచి భద్రపరిచి ఆయన పరిచయం కుటుంబాన్ని దీవించి మీరు మహిమగంత ప్రభావం తెచ్చుకోండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకోండి. ప్రతి హృదయంలో కూడా మంచి నేలను బట్టి ఫలించినట్లుగా ఆయన అరుదంతలుగా నూనెంతగా ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వాదం పొంది జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న మా అందరి కుటుంబాలకు దీవిన ఆశీర్వాదం కుమ్మరింపచ్చమని అడుగుతున్న సేవించుకుంటున్నాం ప్రభా. మరి మన్మోహన్ యొక్క యానివర్సరీ మీరు దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి నాయన ప్రభా. మరి ప్లే స్కూల్ పెట్టాలన్న ఒక ఆశతో వారు ప్రయత్నం చేసినప్పుడు నా ప్రభా మరి తక్కువ స్థలము దాన్ని విడిచిపెట్టి మరి 500 గజాలు కలిగిన స్థలము విశాలమైన ప్రాంతంలో నా ప్రభా వారు స్కూల్ రీఓపెన్ చేయడానికి మీరు ఇచ్చిన అనుగ్రహం బట్టి మీకు వందనాలు. రాగదినములు నా ప్రభా ఘనంగా గొప్పదిగా మహిమకరంగా ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మరి కుటుంబాలు దీవించేసి ఆశ్రయించి నడిపించమని అడుగుతున్నాం. మరి రేపు 11వ తారీఖు వాళ్ళ విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్న, కరుణించండి, కాపాడుకో చూపించండి. అలాగే సాక్ష్యాలు చెప్పిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. ఆయన సాక్ష్యాల్లో మంచి ఆయన వారి యొక్క జీవితంలో జరిగిన గొప్ప అనుభూతిని ఆయన అనేకులకు పంచుకోవడానికి మీరు చెప్తారు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. మీ కృపగల హస్తానికి నాయన మీకు వేల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం.
ఇక్కడ నాయన మేమందరం కూడా మా యొక్క క్రియలు నాయన మీకు ఇష్టమైనట్టుగా మేము జీవిస్తూ మీకు మంచి సాక్షిగా మేము ఉండడానికి మార్గం తెరవచ్చి నడుచున్న మీకు స్తోత్రాలు. భాస్కర్ ప్రత్యేక మీరు దర్శించడం అయ్యా, మరి మీ చిత్తం ఏమిటో మేము తీరుగము కానీ మీ చిత్తం అయితే మీ స్తోత్ర ప్రభా. అయినా భార్యభర్తలుగా చేసిన మీరు మన బిడ్డల్ని తల్లిదండ్రులుగా చేసి అయ్యా మీ గొప్ప ఆధిక్యత నాయన ఈ యొక్క జూమ్ లో మా యొక్క కుటుంబాల్లో మాకు తెలిసిన వారి యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా గొప్ప ఘనత ప్రభావం కలుగునట్లుగా ఆయన ఎలిజబెత్ జకర్యాలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా కార్యం జరిగించి మీకు చూపించి సహాయం చేసి నేను నడిపింపును అనుగ్రహించుకుని అడుగుతున్న మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రేమగల మా ప్రభా ప్రభు మరి మౌనిక మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి వారు సంవత్సరం పాటు వారు భార్యాభర్తలుగా ఉన్నారు. మరి మీరు మీ సన్నిధి చేర్చుకున్నారు. చూడండి భార్య కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణించి కాపాడుకో చూపించారు. ప్రేమ గల మా ప్రభా, కృపగల మా నాయన ఇంతవరకు ప్రతి మేలుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ మా యొక్క జూమ్ లో మా కుటుంబాలలో ఎవరెవరైతే ఏమేమైతే కొదువుతో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభా సంపూర్ణమైన మీ దీవెనలకు మరపరచండి. ఉదయకాలపు ప్రార్థనలో నాయన లేచిన వెంటనే నాయన మిమ్మల్ని స్తుతించి భయపరిచి కనపరచడం ద్వారా మీ గొప్ప మేలు ఎంతగా ఉన్నదో అనే రేపు సాక్ష్యంలో మేము వినియున్నాము నాయన. మీకు వందనాలు ఇస్తే మీకు స్తోత్రాలు అయ్యా. అనేకులమైన మేము నా ప్రభా అట్టి క్రియను మేము జరిగించి మీ నాన్న మహిమగత ప్రభావం తెచ్చుకున్నట్లుగాను మా కుటుంబాలకు మంచి దీవెన మేము చూసి అనేకులకు మేము సాక్షిగా నిలబడినట్లుగాను మీరే మమ్మల్ని నడిపించి కృప చూపించి సహాయం చేసి దీవించమని మా రక్షకుడు విమోచకుడు సజ్జుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మిక్కిలినంత బ్రతులాడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక బిడ్డలందరికీ ప్రత్యేక జీవులో కూడుకున్న మనకును మన కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతం సదాకాలము తోడు నేడు ఆదరణ దండగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరిగా అంటే ఇప్పుడు బర్త్డే ఇప్పుడు వచ్చింది కదా, అందుకే 2 గిఫ్ట్లు ఇవ్వాలి. ఇంకోటి ఇస్తాం రేపు. ఓకే, సక్సెస్ 2 గిఫ్ట్స్. ఒకటా రెండా? మరి బర్త్డే ఒకటి, మ్యారేజ్ యానివర్సరీ 2. ఇదే వేరే కలర్. అంకుల్ ఏమో చెప్తున్నారు, ఒక్క నిమిషం. బర్త్డే ఇదేం చేయరు, ఎంత చక్కగా ఉన్నారు. ఏం గిఫ్ట్ ఇస్తుందో మరి పెద్ద గిఫ్ట్ ఇమ్మన్నాలి. అడుగుతా, అడుగు. ఫ్రెండ్స్ బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ ప్రైజ్ లార్డ్. బాయ్. ప్రైజ్ లార్డ్ నాన్న. శేఖర్ గారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చిన్నబాబు నువ్వు మాట్లాడలేదు. చిన్నబాబు ప్రైజ్ లార్డ్. సునీత అదే మీ అక్క బర్త్డే గురించి చెప్తుంది, నిన్ను రమ్మని చెప్పలేదు ఇంకాను. ప్రైజ్ ది లార్డ్ అత్తమ్మ, ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, అరుంధత ఆంటీ, ప్రైజ్ ది లార్డ్. రాకేష్ గారు ప్రైజ్ ది లార్డ్. మెర్సత్తమ్మ, పెద్దత్తమ్మ ప్రైజ్ ది లార్డ్. రెప్కా వదిన లేరు. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. జసిక నానమ్మకి చెప్పు ప్రైజ్ లార్డ్ చెప్తున్నారని. ప్రైజ్ లార్డ్ వదినమ్మా. ఒకసారి ఓకే, బాయ్ బాయ్.